నా పేరు గొంగళ్ళ హరినాథ్ రెడ్డి. నా ఊరు బిగాపూర్ గ్రామం, కొత్తూరు మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసినాయి. ఇంతకుముందు ఎంతో మంది సర్పంచులు ఈ విలేజ్లో 5-6 మంది సర్పంచులు అయ్యారు. మా విలేజ్ ఎంత అభివృద్ధి అయింది అనేది మా విలేజ్ ప్రజలకు తెలుసు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్పంచులు లేరు, స్పెషల్ ఆఫీసర్గానే ఉన్నారు. అలాగే ఇక్కడ విలేజ్కి ఎవరు ఇన్ఛార్జిగా అంటే నేను ఇన్ఛార్జిగా ఉంటానని చెప్పి నేను ఇన్ఛార్జిగా తీసుకోవడం జరిగింది. నేను ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత తిగాపూర్కు ఏమేమి డెవలప్ చేసిన అనేది నేను ఇప్పుడు తెలియజేస్తూ ఉంటాను మీకు. ఇక్కడ ఫస్ట్ సీసీ రోడ్లు వేసిన, ఫస్ట్ 22 లక్షలతోని సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకొని వేయడం కూడా జరిగింది. తర్వాత ఇంకొకటి ఫాతిమాపూర్ పోయే రోడ్డు గౌరప్పపూర్ నుంచి కొంచెం ఈ యాదిరెడ్డి ఇంటి నుంచి గౌరప్పపూర్ వరకు కూడా 50 లక్షలతో సీసీ రోడ్ వేయడం కూడా జరిగింది. అలాగే యాదిరెడ్డి ఇంటి నుంచి శ్మశాన వాటిక వరకు అండర్ డ్రైనేజ్ చాలా ఇబ్బందిగా ఉండే ఈ తిగాపూర్ విలేజ్లో అండర్ డ్రైనేజ్ కూడా 14 లక్షలతో అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కూడా అంగన్వాడీ భవనం, గ్రామ పంచాయత్ భవనం, డాక్రా భవనం, ఈ 3 భవనాలు కూడా కడుతూ ఉన్నాం, ప్లాస్టింగ్లు అవుతూ ఉన్నాయి. ఇంకా మా విలేజ్లో వీధి లైట్లు ఎక్కడ కూడా లైట్లు పోకుండా ఎప్పటికప్పుడు లైట్ పోతే ఈరోజు చూస్తే రేపు పొద్దుగాలనే లైట్ వేయడం కూడా జరిగింది. ఇంకా కూడా ఐమాక్స్ లైట్లు కూడా మా విలేజ్లో పెట్టించాం. ఇప్పటి వరకు నేను మా ఎమ్మెల్యే గారిని అడిగితే ఒక 10 లైట్లు అడిగితే 4 లైట్లు కూడా ఇచ్చిండు, 4 కూడా తెచ్చిపెట్టినా. ఇంకా కూడా 6 లైట్లు కూడా తీసుకొస్తా. అవి కూడా ఖచ్చితంగా గల్లీ గల్లీకి వెలుతురుగా ఎప్పటికీ పగలెట్లుంటుందో రాత్రి కూడా ఆ విధంగా చూపిస్తానని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇందిరమ్మ ఇండ్లు కూడా నేను ఎమ్మెల్యే గారిని అడిగినా, మా ఎమ్మెల్యే గారిని శంకరన్న గారిని అడిగితే ఏం కావాలంటే అన్నా నాకు నిండు కావాలి, నీది కాదయ్యా, నువ్వే ఎమ్మెల్యేవు, నీ మండలికి ఎన్ని కావాలనో నువ్వు రాసి ఇచ్చేసి, నువ్వు మండల అధ్యక్షుడు కనుక ఎన్ని కావాలనో రాసి అంటే అన్నా చాలా నా ఊరికి ఒక 10 చొప్పున అన్న. పిచ్చోడా, ఊరికి ఒక 10 చొప్పున కాదు, నువ్వు ఇంకా ఆలోచన చేసుకో, తర్వాత వస్తే కష్టమైతే చూడని కూడా నాకు మరీ చెప్పింది. సరే అన్న, ఇవి కట్టిన తర్వాత చూస్తా అన్న. లేదు ఆలోచన చేసుకో అని మళ్ళీ ఆయననే నాకు 170 ఇంకా పెంచి 170 ఇళ్ళు ఇవ్వడం కూడా జరిగింది మండలం మొత్తం. అలాగే మా తిగాపూర్కు 15 ఇళ్ళు తీసుకున్నాం. 15 ఇళ్లలో ఈరోజు 12 ఇళ్ళు కంప్లీట్ అయ్యింది. 3 ఇళ్ళు మాత్రము వాళ్ళ కొద్దిగా చిన్న ప్రాబ్లాలతోని కొద్దిగా అయినాయి. అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. అవి కూడా కట్టేస్తాం, కట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా కూడా ఇప్పుడు ముందు చేసే పనులు ఫాతిమాపూర్ ఉన్నది. ఫాతిమాపూరు వాటర్ ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజ్ ఉన్నది, సీసీ రోడ్లు ఉన్నాయి. ఆ సర్పంచులు, ఆ ఎంపీటీసీలు 5 ఏళ్ళు పాలన చేశారు కానీ ఏమి అభివృద్ధి చేయలేదు. నేను నిన్న మొన్న పోతుంటే ప్రజలు చెప్తా ఉన్నారు, అన్నా మాకు ఇక్కడ నీళ్లు రావు, మాకు మోరీ లేదు, మాకు రోడ్లు లేవు. అమ్మ మరి ఇంతకుముందు ఉన్న ఎంపీటీసీ గారు, ఎమ్మెల్యే, సర్పంచ్లు గారు ఉన్నారు, మీరు ఏం చేసినట్టు వాళ్ళు ఊరినే పట్టించుకోరన్నా. వాళ్ళు రానే రాడు, ఇక్కడ ఎప్పుడు చూడరు. ఏమనంటే బెదిరిస్తారు, బెదిరింపులకు గురి చేసిరు. ఏం అంత గట్టిగా అడుగుతున్నావు ఏంటి నువ్వు అని బెదిరింపులకే కానీ పనులు మాత్రం ఏం చేయలేరని చెప్పింది. మీరు వచ్చిన తర్వాత మాకు మీరెవరో కూడా మాకు తెలియదు, మీ పేరు మాత్రమే తెలుసు కానీ మీ ముఖం ఎట్లుంటుందో కూడా మేము చూడలేదు. కానీ ఈరోజు మమ్మల్ని నడవకుండా మా గల్లీలలో వచ్చి రోడ్లు వేసిపోతా ఉన్నామన్నా. నువ్వు ఇప్పటికీ 3 రోడ్లు వేసినావంటే ఆయన 5 సంవత్సరాలు ఒక రోడ్లు వేయలేరు ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు. ఈరోజు మీరు 3 రోడ్లు వేసిరంటే మీకు కృతజ్ఞతలు అన్న అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న సమస్యలు కూడా చాలా చూస్తూ ఉన్నాను. చిన్న ఇండ్లు ఉన్నాయి వాళ్ళకు, ఎవరో ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకు ప్లాట్లు కేటాయించారు కానీ నా గ్రామంలో ఉన్న ప్రజలకు మాత్రం ప్లాట్లు కేటాయించలే. వాళ్ళు మరీ అంటూ ఉన్నారు, అన్నా మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు, మేము ఈ 2 రూమ్లలో ఉన్నాం, మాకు జాగాలు లేవు, నేనేమి విధానం వాడాలంటే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఏదో జాగాని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. అది చేసిన తర్వాత మీకు ఇల్లు కూడా కట్టించే ప్రయత్నం నేను 100% చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిన్న ఉన్నారు, మేము కూతబెట్టి దూరంలో ఉన్న కొత్తూరికి మా ఊరికి ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఒక దళిత బంధు అది కూడా సర్పంచ్ గారే తీసుకున్నారు కానీ ఎవరికి మాత్రం దళిత బంధు కూడా ఇవ్వలే. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు పెట్టిందో అన్ని పథకాలు కూడా చేసి తీరుతున్నాం, నిలబడుతున్నాం. మరి ప్రజల ముందుకు పోయి మేము ఈ పని చేసినాం, మాకు ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు అడుగుతూ ఉన్నామంటే మేము పని చేసినాం, మా పనిని చూసి మీరు ఓటేయండి, డబ్బులకే వేయకండి, కోటాలకే వేయకండి అని కూడా మరి
తీయాపూర్ ప్రజలకు చెప్తా ఉన్నాను. ఇంకా కూడా మీరు చూడండి ఎంత అభివృద్ధి జరుగుతుందో, చాలా అభివృద్ధి చేసేది ఉన్నది ఈ విలేజ్ని. ఇంకా కూడా చెప్తా ఉన్నా, విజయలక్ష్మి టు చేగూరు రోడ్ వరకు కూడా ఎమ్మెల్యే గారిని గట్టిగా అన్న రోడ్లన్నా చాలా ఇబ్బంది ఉన్నది, వెహికల్స్ చాలా పోతున్నాయి అంటే ఏం చేయాలంటే రోడ్డు డబల్ రోడ్ ఇవ్వాలంటే దాన్ని కూడా 9 కోట్లు పెట్టి రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జంగోన్గూడ టు తీగాపూర్ వరకు కూడా అది 2,25,00,000తోని అది కూడా అప్రూవల్ అయిపోయింది. ఇంకా సీసీ రోడ్లు ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా చేపిస్తాం. రేషన్ కార్డులే కానివ్వండి, 10 సంవత్సరాల నుంచి మా విలేజ్కి 2 కార్డులు రాలే. ఈరోజు 50-60 కార్డులు వచ్చేసాయి. అది ఎవరు లేదు, ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు, కార్డులు వస్తున్నాయి. రేషన్ వాళ్ళే పరిశాన్ అవుతున్నారు. అరే మీరు ఎట్లా చేసుకుంటున్నారు అంటే ఈ విధంగా చేసుకుంటున్నారు. అంటే ఏ లీడర్ అవసరం లేదు, ఏ ఎంప్లాయీ అవసరం లేదు, ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళకు వస్తున్నది తీసేసుకుంటున్నారు. ఇంకా కూడా చాలా ఉన్నది ఇంకా విలేజ్లో చేసేది. మేము చెప్తా ఉన్నాం. రైతు బంధు కూడా చూడండి కంటిన్యూ పడుతూనే ఉన్నది. రుణమాఫీ చూడండి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన రుణమాఫీ ఈ రోజుల్లో మా రేవంత్ రెడ్డి గారు 1 టైంలో చేసేసిన రుణమాఫీ. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వడ్లే కానివ్వండి, బోనస్ కూడా చూడండి, 500 బోనస్ కూడా ఇస్తూ ఉన్నది. పత్తి కూడా కొంటా ఉన్నది. ప్రతిదీ కూడా అమలు చేసి తీరుతూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పనులు చేపిస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే పనులు చేస్తారో అతనికే ఓటేసి ఖచ్చితంగా అతను గెలిపియండి. ప్రతి విలేజ్ని అభివృద్ధి తీసుకోండి. మహిళలను కూడా 50% ఇస్తున్నాం కనుక 50% మహిళలను కూడా వాళ్ళని కూడా చూడండి, వాళ్ళని ముందడి వేయండి. ఇందిరమ్మ కమిటీలో కూడా మహిళలు ఉండాలి. వాళ్ళు ఉంటేనే మనకి ఇల్లు కూడా శశసామలంగా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పి అంతా చాలా బాగా జరుగుతూ ఉన్నది. మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఇంకా కూడా అభివృద్ధి బాటలో నడుస్తాం. బెదిరింపులకు గురికాకండి, భయపడకండి. నేనున్నాను ముందుకు. మీకు ఏం పని కావాలని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా పైన పెద్దవాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీల ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీకు ఖచ్చితంగా పనిచేసి నేను తీగాపూర్కి అభివృద్ధి చేసి చూపిస్తానని మరి మీ అందరికీ నా ఉంగరం గుర్తు ఓటేసి గెలిపియాలని మీ అందరికీ మొరబెట్టుకుంటున్నాను.